అందరికీ నమస్తే. శ్రీ ఫ్లోరా కంపెనీకి స్వాగతం. మీ మొక్కలకి పురుగులు మరియు పెస్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నాయా? ఆందోళన వద్దు. ఈరోజు ఒక మంచి పరిష్కారం తెచ్చాను. అదే ది నీమ్ ఆయిల్ స్ప్రే. నీమ్ ఆయిల్ మన దేశపు వేప గింజల నుంచి తయారవుతుంది. ఇది ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో ఇది యూజ్ చేస్తున్నారు. ఇది పెస్ట్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయకుండా దాన్ని మల్టిప్లై కాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది నేచర్ ఫ్రెండ్లీ అండ్ ఆర్గానిక్ కూడా. మీరు ఈ నీమ్ ఆయిల్ స్ప్రే వాడి కింద సమస్యలను నివారించవచ్చు. ఏంటంటే యాఫిడ్స్, మీలీ బగ్స్, వైట్ ఫ్లైస్, స్పైడర్ మైట్స్, ఇంకా కొన్ని ఫంగస్లు అంటే పౌడరీ మైల్డ్యూ అలాంటి సమస్యలను నివారించవచ్చు. ఇది 100% నేచర్ ఫ్రెండ్లీ అండ్ కెమికల్ ఫ్రీ కానీ. ఇప్పుడు ఈ నీమ్ ఆయిల్ స్ప్రే తయారు చేయడానికి అవసరమైన వస్తువులు: వన్ లీటర్ వాటర్, ఇంకా నీమ్ ఆయిల్, ఇంకా ఏదైనా హ్యాండ్ వాష్. ఒక స్పూన్ నీమ్ ఆయిల్, ఒక స్పూన్ సోపు ఒక సపరేట్ బౌల్లో కలుపుకోండి. ఇలా ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ చాలు. ఇంకా ఒక స్పూను సోప్ అనేది ఈ అంత సొల్యూషన్ బాగా కలసడానికి హెల్ప్ చేస్తుంది. సో సోపు, నీమ్ ఆయిల్ బాగా ఒక సపరేట్ గిన్నెలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్లో కలిపేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ సొల్యూషన్ని ఈ స్ప్రేలో వేసుకొని కొట్టేసేయడం. ఇప్పుడు ఈ స్ప్రే తీసుకుపోయి చెట్టు కొట్టేయడమే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆకు పై భాగంలో కింద భాగంలో బాగా కొట్టాలి. అంటే ఆకు మొత్తం నీట్గా కవర్ కావాలి. ఇది ఇమీడియట్గా పెస్ట్ని కంట్రోల్ చేయకపోవచ్చు, కానీ పెస్ట్ అనేది మల్టిప్లై కాకుండా హెల్ప్ చేస్తుంది. ఇలా నీమ్ ఆయిల్ స్ప్రేని మీ చెట్టుకి పైన కింద మంచిగా కొడితే ఒక 2 వీక్స్లో పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ కంట్రోల్ కాలేదంటే మీరు 1 వీక్ ఒకసారి కొట్టండి. ఒకవేళ కంట్రోల్ అయ్యింది అంటే 2 వీక్స్కి ఒకసారి మీరు కొడుతూ ఉండండి. ఎందుకంటే నీమ్ ఆయిల్ స్ప్రే ప్లాంట్ లీవ్స్కి కొట్టడం వల్ల పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. పెస్ట్ అనేది గ్రో కాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొక డౌట్ వచ్చేది ఏంటంటే, మనం సబ్బు వాడుతున్నాం కదా, దానివల్ల ఏమైనా హార్మ్ఫుల్ ఏముండదు. మనం వాడినది ఎంత, ఒక స్పూన్ అంతే. ఈ సబ్బు, నీమ్ ఆయిల్ అండ్ వాటర్ని బాగా మిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంతే. ఇది టోటల్లీ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ అనే అనుకోవచ్చు మనం. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.